రైట్. బీసీలకు సంబంధించి చట్టబద్ధత కల్పించాల్సిందే, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అంటూ బీసీ సంఘాలు వాళ్ళ భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమానికి దిగారు. మనతో పాటు కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎట్లా చూస్తారన్న? ప్రభుత్వం ఏమో ఇప్పుడు అమలు చేయడం సాధ్యం కాదు, పార్టీల పరంగా వెళ్ళాలంటుంది. అంటే అది 2 సంవత్సరాలు ఆలస్యం చేసి అన్ని తప్పులు చేసి ఇవాళ మేము బీసీలకు ఇవ్వలేమని బీసీలను నిట్ట నిలువున మోసం చేయడానికి చేస్తున్న కుట్ర ఇది. అందుకని మేము దీనికోసం ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని పోరాట రూపాలు, నిరాహార దీక్షలు, 12 రోజులు నిరాహార దీక్ష ఇక్కడ. తర్వాత వీళ్ళు మేము బిల్లులు పెట్టినాం, ఢిల్లీకి పంపించినామంటే ఆ బిల్లుల కోసం ఢిల్లీలో నేను నిరాహార దీక్ష చేస్తే అక్కడ వీళ్ళు వచ్చి కూర్చోవాలి కదా. మీరు చేయలేరు నిరాహార దీక్ష మా వర్గాల కోసం, మీరు రెడ్డి కాబట్టి చేయలేరు. కాబట్టి మేము చేసినప్పుడు మాకు మద్దతుగా నిలబడాలి కదా, మీ బాధ్యత కదా. కానీ మీ బాధ్యతను మీరు నిర్వర్తించకుండా ఫైనల్గా ఇది సాధ్యం కావడం లేదు అని బీసీని మోసం చేయదలుచుకున్నారు. ఖచ్చితంగా మరోసారి నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము నోటిఫికేషన్ వచ్చిన తెల్లారే మేము నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తాం. కాబట్టి మేము ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఇప్పటికైనా నీకు మునిగిపోయింది ఏం లేదు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కాడ 3,000 కోట్ల పెద్ద సమస్య కాదు. ఆ 3,000 కోట్లు కూడా నీకు మార్చి వరకు అవకాశం ఉన్నది. ఫిబ్రవరిలో పెట్టు ఎన్నికలు, కానీ వాళ్ళ డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. దానికంటే ముందు ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళు, మోడీ అపాయింట్మెంట్ తీసుకో. మోడీ అపాయింట్మెంట్ నువ్వు పర్సనల్గా అడిగి ఇవ్వకపోతే అఖిల పక్షం నుంచి అపాయింట్మెంట్ అడుగు. అది ఏది ప్రయత్నం చేయకుండా ఇవాళ జూబ్లీ హిల్స్లో గెలిచినామని చెప్పేసి, మేము గెలిపించుకున్నామని చెప్పేసి ఇవాళ మళ్ళీ మాకు ఒక్క ఎమ్మెల్యేనిచ్చి మోసం చేయడానికి సిద్ధమవుతున్నారు. జూబ్లీ హిల్స్లో మీరు కాదు గెలిపించింది, ఇవాళ బీసీ సమాజం జూబ్లీ హిల్స్లో గెలిపించింది. బీసీ సమాజం జూబ్లీ హిల్స్లో గెలిపిస్తే మేము మోసం చేసుకున్నట్టే అయ్యింది. మమ్మల్ని మీరు మోసం చేస్తున్నారు, దాన్ని చూపెట్టి మీ అగ్రనాయకత్వాన్ని ఒప్పిస్తున్నారు. మేము బీసీలంతా మాయంటనే ఉన్నారని చెప్పేసి. కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ జీవో వాపస్ తీసుకోవాలి. రేపు లేదా ఎల్లుండి వాపస్ నోటిఫికేషన్ రాకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ డేట్లు కూడా ఖరారైనట్టు తెలుస్తూ ఉన్నది. ఎవరిని చేసినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. గ్రామాల్లో అభివృద్ధి పడకేసింది. సర్పంచ్ల పదవీ కాలం కూడా ముగిసిపోయింది. ఇంకా లేట్ చేసుకుంటే పరిస్థితులు బాగుండవన్నట్టు ప్రభుత్వం నుంచి వినిపిస్తూ ఉంది. నేనేమంటున్నా, ఆ 3,000 కోట్లు ఏదో నీ బడ్జెట్ నుంచి ఇచ్చేసేయి. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కాడ గ్రామాలు మంచిగా ఉంటాయి. అంటే వీళ్ళ మెడకే ఇవ్వాలి, వీళ్ళ మెడకే ఇవ్వాలన్నట్టుగా ఇవాళ గ్రామాల్లో ఉండేది మా బీసీలే కనుక ఇవాళ గ్రామాలను అట్లా నష్టం చేస్తూ తిరిగి ఎన్నికలను గ్రామాలు ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నాయి, పడకేసింది అని చెప్పేసి ఇవాళ వాదించుడు ఏదైతుందో అది మోసం. మరి 2 సంవత్సరాలు ఎందుకు ఆగినావు? కులగణనకు అంత టైం ఎందుకు తీసుకున్నావు? ప్రతి సందర్భంలో ఆలస్యం చేస్తూ ఇవాళ చివరికి ఇవాళ అక్కడ నష్టం జరుగుతుంది కాబట్టి అని అంటున్నావంటేనే దాంట్లో మోసం ఉంది, నీకు చిత్తశుద్ధి లేదని అర్థం. కాబట్టి ఈ మోసాన్ని తెలంగాణ బీసీ సమాజం గుర్తించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం. మొండిగా పోతే మాత్రం ఊరుకునేది లేదు. కానీ గతంలో మీరు అన్నట్టు కులగణన చేసింది, అది లేట్గానో లేకపోతే తప్పుల తడకనో, సో కులగణన అయితే చేసేసింది, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఢిల్లీకి వెళ్ళి కూడా ధర్నా చేసే ప్రయత్నం చేశారు. అఖిలపక్షాన్ని మీరు పిలవలేదు అంటున్నారు, పిలిచినామని పొన్నం ప్రభాకర్ మంత్రి మాట్లాడుతారు. వాళ్ళు పిలిచినట్టు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అఖిల పక్షాన్ని వాళ్ళు పిలవలేదు. గవర్నర్ దగ్గరికి ఏదో పోతున్నామని పిలిచిండ్రు వాళ్ళు. సరే, అప్పుడు పోయింది రాలేదా తర్వాత సంగతి. నువ్వు అఖిల పక్షాన్ని పిలవలేదు అనేది క్లియర్. తర్వాత నువ్వు ఢిల్లీలో బిల్లు పెట్టగానే ఇమీడియట్గా పోయి ఢిల్లీలో ధర్నా చేసినావు. ధర్నా కాదు కదా, ముందు అఖిల పక్షాన్ని కదా సమావేశం చేసి వాళ్ళందరి సంతకాలతో నువ్వు లెటర్ పెట్టి మోడీని అపాయింట్మెంట్ అడగాలి. అప్పుడు మోడీని ఎండగట్టాలి. నీ పార్టీగా నువ్వు నీ పార్టీ ప్రయోజనం కోసమే అనుకున్నా, రాజకీయ ప్రయోజనం కోసమే అనుకున్నా, మోడీని ఎండగట్టాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. నువ్వు ఎండగట్టలేదు అంటే మోడీకి నీకున్న సంబంధం ఏంది? అంటే చోటే బాయ్ బడే బాయ్, ఇదే కదా మీ సంబంధం. అందుకని కేంద్ర ప్రభుత్వంతో సంబంధంలో ఉండే ఇవాళ రేవంత్ రెడ్డి ఇక్కడ మోసం చేస్తున్నాడు. కాంగ్రెస్లో బీసీలు అందరూ మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో రోధిస్తూ మోసపోతున్నారు. సంబంధం ఉందా అనుకుంటారు మీరు మోడీకి రేవంత్ రెడ్డి? ఇంకా ఆయన స్కూల్ ఏమో ఆర్ఎస్ఎస్ రేవంత్ రెడ్డిది, కాలేజ్ ఏమో చంద్రబాబు నాయుడు కూడా అటు సోపదే చంద్రబాబు నాయుడు తోటే మద్దతులో నిలబడ్డది. కాబట్టి మరి గురువు ఆయనే. కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి అనుకుంటే ఎంతసేపు గురువును పోయి అడుక్కుంటే గురువు పోయి మోడీకి చెప్తే కాదా? కాబట్టి గురువు ఇవాళ విత్డ్రా చేసుకుంటే మోడీ ప్రభుత్వం ఉంటుందా? అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిలకడ, దాని స్థితిగతులే వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. పోనీ ఇటు నుంచి రాహుల్ గాంధీ, వీళ్ళకు 240 మంది ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు. వీళ్ళు ప్రైవేట్ బిల్లు పెట్టవచ్చు కదా. ఇప్పుడు శీతాకాల సమావేశాల డిసెంబర్ 1 నుంచి నువ్వు ప్రైవేట్ బిల్లు పెట్టగలిగి ఉండి ఎందుకు పెడతలేవు? ఇది చాలా చిన్న సమస్యనా? ఇది చాలా పెద్ద సమస్య కదా.
ఇవాళ తెలంగాణ బీసీల కోసం మీరు పోరాటం చేసి ఉంటే గతంలో తెలంగాణ బీసీ బిల్లును వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాలలో కనుక మీరు ఎజెండా చేసి ఉంటే ఇవాళ మీకు బీహార్ ఎన్నికల్లో కూడా మీకు ఉపయోగపడేది. అసలు మీకు మీరు ఉపయోగించుకోవడం తెలియదు. మీకు మీరు నష్టం చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. కనుక మీకు మీరు అంటే మీ పార్టీకి నష్టం జరిగినా పర్వాలేదు, కానీ మీ రెడ్డిలకి ఇక్కడ నష్టం జరగకూడదు. కుల ప్రయోజనమే మీ ప్రయోజనం అనేది మాకు అర్థం అవుతా ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. మున్నూరు కాపు సంఘాల నుంచి కూడా భారీ ఎత్తున మీరు పోరాటం చేస్తూ ఉన్నారు బీసీలకు రావాల్సిన చట్టబద్ధత గురించి. సో ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి కేంద్ర మంత్రి కూడా ఇక్కడ ఉన్నాడు, వారికి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకు బానిసలుగానే ఉన్నారు. వాళ్ళు కేంద్ర మంత్రి, ఇప్పుడు ఆయన ఇండివిజువల్ కాదు, ఆయనకేమో స్వతంత్రుడు కాదు, కాబట్టి ఆ పార్టీలో బానిసలుగానే ఉన్నాడు. కనుక ఆయన ఏదైనా మాట్లాడతాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ స్కూల్లో, ఈయన చదివిన స్కూల్లోనే, రేవంత్ రెడ్డి చదివిన స్కూల్లోనే ఆయన చదివిండు. రేవంత్ రెడ్డి స్కూల్లోనే కిషన్ రెడ్డి చదివిండు. కాబట్టి ఆ స్కూల్లో చదివిన వాళ్ళకి రిజర్వేషన్లు అంటే చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. కనుక ఇవాళ రిజర్వేషన్లు అనేది మా హక్కు, రిజర్వేషన్లు అనేది రిప్రజెంటేషన్. కాబట్టి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అన్ని రంగాలలో మా వాటా మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి ద్రోహం చేసే పరిస్థితి అయితే మున్నూరు కాపైనా ఇంకెవరైనా వాళ్ళ ద్రోహులే ఉంటారు తప్ప మున్నూరు కాపులు కానే కారు అనేది మేము తెలియజేస్తున్నాం. అంటే ఇంకో అంశం, ఇప్పుడు మీరు రాజకీయ దాంతోపాటు ఇటు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా కావాలంటున్నారు. ఇప్పుడు అమలయ్యే అవకాశం ఉందా అసలు ఇవన్నీ కూడా? ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, పెట్టాలంటున్నారు. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తూ ఉంటాయి. సో ఇట్లా ఓటెంబడి ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించే అవకాశం ఉందా? వాళ్ళు కల్పించాలనుకుంటే ఇది పెద్ద పని కాదు. పార్లమెంటులో వాళ్ళు బిల్లులు పెట్టేసి, ప్రైవేట్ బిల్లులు పెడితే బీజేపీ డిఫెన్స్లో పడుతుంది కాబట్టి వాళ్ళు అంగీకరించక తప్పదు. ఈసారి ఒక రాష్ట్రానికి వెళ్ళకూడదామని అనుకుంటారు. దేశవ్యాప్తంగా తర్వాత చూసుకుందామా, ఈ సందర్భాన్ని 42% ఈ తెలంగాణ నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి తెలంగాణలో బీజేపీ బతకాలంటే పార్లమెంటులో దాన్ని అంగీకరించక తప్పదు వాళ్ళు. అందుకని రాజకీయాలలో ఏది అసాధ్యం కాదు. వాళ్ళు అనుకుంటే వారం రోజులలోనే నీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఇది ఒక వారం రోజులల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 42% 9వ షెడ్యూల్లో పెడితే పనే ఓడిచిపోతుంది. దాంట్లో కానిదనేది ఏది లేదు. వారం 10 రోజులు అయిపోతుంది. అందుకు ప్రజాప్రభుత్వం అంటున్నారు. మరి ఇంతమంది బీసీలు, మేధావులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నాం, నిరసన తెలుపుతా ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది అవ్వదు, ఇది అవుతుంది అని చెప్పి ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతుంది? ముఖ్యంగా బీసీ నేతలతో ఎందుకు ఒక చిన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోతా ఉంది? మొండిగా పోదలుచుకున్నది బీసీ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు కనుక వాళ్లకు చేసే ఉద్దేశం లేదు, కనుకనే చెయ్యకూడదు అనేదే మొదటి నుంచి వాళ్ళకు ఉన్నది. కాబట్టి బీసీ సంఘాలతో సమావేశాలు వాళ్ళు పెట్టదలుచుకోలేదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బీసీలకు అన్యాయం చేయడానికి దిశగానే ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళకేమీ బీసీల మీద ప్రేమ లేదు, ఏం లేదు. రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది? బీసీ సంఘాలు ఏమైనా వ్యతిరేకంగా పోరాటం చేస్తారా? ఖచ్చితంగా పోరాటం చేస్తాం. నేనైతే ఆమరణ దీక్ష చేస్తున్నా, గతంలో ప్రకటించుకున్నాం. తర్వాత అన్ని గ్రామాలలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే రిలే దీక్షలతో టెంట్లు వేసుకొని కూర్చున్నారో ఇవాళ పల్లె నుంచి పట్నం వరకు ఆ కార్యక్రమాలు జరుగుతాయి. టెంపో పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది, ఐక్యంగా ఉంటారు. ఖచ్చితంగా ఇవాళ ఉన్న అగ్రకులాలను ఓడించడంలో ముందుంటారు.